హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. మరి మీ జీవితంలో జరిగిన సంతోషమైన అనుభవాలను నెమరు వేసుకుంటూ, అలాగే ఇక మీదట మీకు ఎదురుపడే చేదు అనుభవాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, ఈ నూతన సంవత్సరాన్ని మరింత ఆనందంగా ప్రారంభిస్తూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. మరి ఈ ఉగాది స్పెషల్ 2 రకాల బొబ్బట్లు అండి, అదే భక్షాలు ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అరౌండ్ 2 కప్స్ వరకు శనగపప్పు తీసుకోవాలి. ఆ శనగపప్పుని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లో అరౌండ్ 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మనం విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి. సో మనకు పప్పు ఉడికేలోగా మనం బెల్లంని కరిగించుకుందాము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ కప్తోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీతో ఈక్వల్గా మనం బెల్లం కూడా తీసుకోవాలండి. ఇంకా కొంచెం తీపి ఇష్టపడేవారు కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. సో చూడండి, పప్పు చాలా సాఫ్ట్గా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇప్పుడు ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం డ్రైన్ చేసుకొని మళ్ళీ పప్పును తిరిగి కుక్కర్లో వేసి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఉడికిన పప్పులో పోసి మనం స్ట్రెయిన్ చేస్తే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సపరేట్ అయిపోతాయండి. సో ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని పప్పులో పోసాం కదా, ఇలా లూజ్ అవుతుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే అది దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 4 to 5 ఇలాచీ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసి దాన్ని పౌడర్ చేసి మనం ఆ మిక్చర్లో పూర్ణం మిక్చర్లో వేయాలి. సో ఈ టైంలో మనం ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేయడం వల్ల మనకి పూర్ణం చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇంకొక 2 minutesలో రెడీ అయిపోతుందండి మనకి. చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గంట పాటు అలా వదిలేస్తే పూర్ణం మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఒక 1 కప్ మైదా ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1 pinch సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోస్తూ మనం పిండిని చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా ఇంకొంచెం లూజ్గా తడుపుకోవాలండి పిండిని. సో వాటర్ చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసి అందులో కొంచెం నూనె పోసి పిండిని అలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. సో చూడండి, పూర్ణం మనకు పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చింది కదండి. సో ఇలా ఒక 4 to 5 బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక లెమన్ సైజ్ పిండి తీసుకొని మనం ఇలా అరచేతిలో ఒత్తుకొని, సో పూర్ణం చుట్టూ మైదా పిండి వచ్చేలా ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ అలా తిప్పుకుంటూ పిండి అంతా పూర్ణం చుట్టూ వచ్చేలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ అలా పర్ఫెక్ట్ బాల్ లాగా రోల్ చేసి రౌండ్గా వచ్చేటట్టు చేయాలండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఆ బాల్ని తీసుకొని ఇలా నెమ్మదిగా వేళ్ళతో రౌండ్గా ఒత్తుకోవాలండి. సో మనం ఫాస్ట్గా ఒత్తితే ఏంటంటే స్టఫ్ మధ్యలో ఉండిపోతుంది, పిండి చివర్లకు వెళ్ళిపోతుంది. సో అలా చూసుకుంటూ నెమ్మదిగా, ఒకవేళ స్టఫింగ్ మధ్యలో ఉండిపోతే మనం పిండిని కార్నర్ నుంచి ఇలా మధ్యలో కనుక్కుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి మనం భక్షాన్ని వేసి లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. మనం ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. సో ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్లిప్ చేసుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలండి. అంతే, వేడి భక్షాలు రెడీ అయిపోయాయండి. సో ఇలా వేడి భక్షాల మీద మనం నెయ్యి రాసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. సో ముందుగా 4 to 5 స్వీట్ పొటాటోస్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఇలా బయటికి తీసి మనం, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదండి, కొద్దిగా ఇలా కొద్దిసేపు అలా డ్రైన్ అవ్వనివ్వాలి వాటర్ ఏమన్నా ఉంటే. తర్వాత చూడండి, ఇలా పొట్టు తీసేయాలండి. ఇలా అన్ని స్వీట్ పొటాటోస్ పొట్టు తీసాక వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని
మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయ్యాక చూడండి, మనం 5 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాం కదండి. 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 1 కప్ బెల్లం తీసుకొని ప్యాన్లో వేసి జస్ట్ కొద్దిగా వాటర్ పోయాలండి. జస్ట్ కొద్దిగా వాటర్ పోసి, బెల్లం మనకి పాకమేమి రావసరం లేదండి. కొద్దిగా మొత్తం బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగించుకోవాలండి ఉండలేకుండా. ఇలా మొత్తం బెల్లం కరిగిపోయాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిక్స్చర్ వేయాలండి. అందులో ఇలా స్వీట్ పొటాటో మిక్స్చర్ అంతా వేసాక ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ పల్లీల పొడి వేస్తున్నానండి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి పొడి అయినా ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. వేసి ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తుండాలండి. చూడండి, ఇప్పుడు చక్కగా దగ్గరకు వచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి, పిండి తడుపుకుందాము. 1.5 కప్ గోధుమ పిండి, అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి పిండిని ఇలా ఒకసారి ఇలా పసుపు అంతా ఈవెన్గా పట్టేలాగా కలిపేసి, పసుపు ఆప్షనల్ అండి, కొద్దిగా మంచి కలర్ కోసం వేసాను. కొద్దిగా వాటర్ పోసి ఇలా సాఫ్ట్ డవ్ లాగా తడుపుకొని కొద్దిగా నెయ్యి వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సాఫ్ట్ డవ్ లాగా చపాతి పిండిలాగానే కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోవాలండి. ఇలా తడిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత చూడండి, మనకి స్వీట్ పొటాటో మిక్స్చర్ పూర్ణం రెడీ అయిపోయింది కదండి. చూడండి ఎంత చక్కగా వచ్చింది మనకి. ఇలా బాల్స్ లాగా లెమన్ సైజ్ బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం కానీ ఇలా ప్యాన్ లాంటిది పెట్టేసి చూడండి, మనం ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, లేకపోతే మీ దగ్గర ఆయిల్ కవర్ అయినా మిల్క్ ప్యాకెట్ అయినా ఉంటుంది కదండి. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలండి. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి, హెల్దీ మెథడ్లో చేస్తున్నాను కాబట్టి. చూడండి, ఇలా ఫస్ట్ మనం ఇలా వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా హాలోగా చేయాలి. ఇలా చేశాక మన స్వీట్ పొటాటో పూర్ణం ఉంది కదండి, అది అందులో పెట్టేసేయాలి. స్టఫింగ్ పెట్టేసి ఇలా మొత్తం ఇలా కవర్ చేయాలండి నెమ్మదిగా. ఇలా అన్ని వైపులా మొత్తం పిండితోని ఇలా క్లోజ్ చేసేయాలండి. ఇలా క్లోజ్ చేశాక చూడండి, ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. చూడండి, అంతే. బటర్ పేపర్ మీద పెట్టేసి మనము ఇట్లా భక్షల్లాగా బొబ్బట్లు ఎలా ఉతుకుంటాం అలాగా వేళ్ళతోని నెమ్మదిగా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని హ్యాండ్స్కి ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్గా కొద్దిగా పల్చగానే వచ్చేటట్టు ఇలా ఈవెన్గా ఉత్తుకోవాలండి. పూర్ణ మిక్స్చర్ అనేది అంతటా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పూర్ణంలాగా భక్ష బొబ్బట్లలాగా ఇలా ఉత్తుకోవాలండి. అంతే అండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా గీ వేస్తున్నాను, హోమ్మేడ్ గీ వేస్తున్నానండి. గీ హీట్ అయ్యాక చూడండి, మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదండి. వేడివేడిగా చూడండి, ఇలా 2 వైపులా నెయ్యి వేస్తూ మనం 2 వైపులా ఇలా కాల్చుకోవాలండి. అంతే అండి. చూడండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మన స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మరి ఈ 2 రకాల బొబ్బట్లు మీకు నచ్చాయనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని హెల్దీ యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.